రెడ్ మోందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్ చెప్పండి, మరి హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మరి జిహెచ్ఎంసీ ఎటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే అది తుఫానుగా మారింది. ఇప్పటికీ అది తీరం కూడా దాటే పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కానీ ఇటు తెలంగాణ ప్రతి జిల్లాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది రానున్న 5 రోజుల పాటు అటు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఇటు రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఎఫెక్ట్ అయి ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే మోంతా తుఫాన్ అని కూడా దీనికి నామకరణం చేశారు. దీనికి ప్రధానంగా ఒక ప్యానెల్ ఉంటుంది. అటు వాతావరణ అధికారులు, అటు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇట్లా అక్టోబర్ సీజన్లో కూడా ఏదైతే డీప్ సీలో ఏర్పడిన అల్పపీడనాలు ఉంటాయో అవి తుఫానుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి మోంతా తుఫాన్ అని కూడా ఈ ఇయర్ కూడా నామకరణం చేయడం కూడా జరిగింది. తెలంగాణలో మాత్రం ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా కూడా భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు జలమయం కావడం జరిగింది. రోడ్లపైన కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్డు పైన వెళ్ళే పాదచారులకు కూడా ఇది తీవ్రంగా ఇబ్బంది కలిగించేలాగా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం సమయం నుండి అంటే రాత్రి అంటే తెల్లవారుజామున 4 నుండి ప్రారంభమైన వర్షం ఉదయం సమయంలో కూడా హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా కూడా మేఘాకృత వాతావరణంతో కూడా భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం అటు ఉత్తర జిల్లాలో కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి అటు ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి అటు ఖమ్మం, మైబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాలో కూడా ఇప్పటికే ఉదయం సమయం నుండి కూడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో ఈశాన్య ఉన్న జిల్లాలకు మాత్రం 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే నిన్న మాత్రం అటు ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో రెడ్ అలర్ట్ చేసిన వాతావరణ అధికారులు అక్కడ 20 సెంటీమీటర్లు పైబడి కూడా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా నిన్న అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు కూడా అటు జనగామ, మైబాద్, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాలో కూడా వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటే అటు ఆంధ్ర తీరం వైపు ఉన్న ప్రజలందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ అటు విశాఖపట్నం కానీ మరి ఇతరత్ర జిల్లాలకు కానీ ఇప్పటికే రాకపోకలు కూడా నిలిపివేసినట్టు కూడా అధికారులు కూడా వెల్లడించారు. అటు విమాన సర్వీసులు, అటు బస్ సర్వీసులు, అటు రైలు సర్వీసులు కూడా 3 నిలిపివేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా అటు ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కూడా భారీగా ఎఫెక్ట్ అయ్యే జిల్లాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొక వైపు చూసుకుంటే అక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ అయిన జిల్లాలు కానీ అక్కడ ఇప్పటికే నీటి సరఫరా కానీ మరియు కరెంటు సరఫరా కానీ అధికారులు నిలిపివేశారు. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ అటు మత్స్యకారులందరినీ కూడా హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. పునరావాస కేంద్రాలకు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లిందని కూడా ప్రధానంగా అధికారులు అందరికీ కూడా వెల్లడించారు. మరొక తెలంగాణ విధంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉదయం సమయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కుడుతుంది. అంటే ఉదయం సమయంలో ప్రారంభమైన వర్షం ఇప్పటికి కూడా ఆన్ ఆఫ్ రెయిన్ సిస్టమ్లా కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలిక వర్షం కూడా కురుస్తుందని అధికారులు కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి అటు జిల్లాల వారీగా చూసుకుంటే కూడా అంటే తెలంగాణ ఎఫెక్ట్ అయ్యి అది మోంతా తుఫాన్ వల్ల తెలంగాణ ప్రాంతం రీజియన్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో కూడా నామమాత్రంగా అంటే ఇట్లా మోడరేట్ టు లైట్ రెయిన్ కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అంటే ఈశాన్య తెలంగాణ, అటు ఉత్తర తెలంగాణ వైపు, ఇటు మధ్యస్థ తెలంగాణ వైపు కూడా కొన్ని జిల్లాలో మాత్రం భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఉదయం సమయం నుండి కూడా మేఘాకృత వాతావరణం అయ్యి ఇప్పటికే పలు చోట్ల కూడా ఉదయం సమయం నుండి కూడా భారీ వర్షాలు కూడా కురుస్తుందని కూడా అధికారులు తెలియజేశారు. మరి ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు. సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, ఇటు మధ్యస్థ తెలంగాణ జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు కూడా భారీ వర్షం సూచన ఉందని కూడా వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇలాంటి ముసురు వాతావరణానికి అటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఇటు చిన్నపిల్లలు కానివ్వండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
వాళ్ళు సురక్షితంగా వాళ్ళను కొంచెం వామ్ వాటర్ లాంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చలితో కూడుకున్న వాతావరణం కూడా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందస్తుగానే వాళ్ళు హెచ్చరికలు కూడా తీసుకోవాలని కూడా అధికారులు తెలిపారు. మరొక వైపు చూసుకుంటే ఈ గాలి మాత్రం గంటకి 70 నుండి 85 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి కూడా వీచే అవకాశాలు ఉన్నది. ఇది కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత గాలి ప్రభావం ఎక్కువ ఉంటుంది, తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాగల 3 రోజులు అటు 5 రోజుల పాటు కూడా వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. వాహనదారులు కానీ ద్విచక్ర వాహనదారులు కానీ అందరూ ముందస్తుగానే దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్లాన్స్ కూడా అకార్డింగ్ చేసుకొని కూడా వెళ్ళాలని కూడా తెలియజేశారు. మరో ఏంటంటే హైదరాబాద్లో ఉదయం సమయంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే కూడా బాగుంటుందని కూడా తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కూడా తెలంగాణలో విపరీతమైన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వారు కూడా లోతట్టు ప్రాంతాల్లో అటు గోదావరి బెల్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే తెలియజేశారు. హైదరాబాద్లో లోతట్టు ఉండే ప్రాంతాలు మాత్రం ఇప్పటికి వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతంగా మారుతుంది. గత వర్షంలోనే భారీగా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వాహనాలు కూడా నష్టం జరిగాయి. అది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈసారైనా అలాంటి తప్పిదాలు లేకుండా కూడా చూడాలని కూడా ప్రజలు కూడా కొంత తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు చూసుకుంటే కూడా అటు ప్రజలు కానీ అటు వాహనదారులు కానీ అటు ఆఫీస్ వెళ్ళేదారులు కానీ వాళ్ళందరూ కూడా ఉదయం సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయకపోతే మాత్రం హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇప్పటికే మాదాపూర్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అటే ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అటు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉదయం సమయంలో కూడా అక్కడ కూడా భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటు వచ్చేసరికి నాంపల్లి, అబిడ్స్, కోటి ఈ ప్రాంతాల్లో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా పోలీసు అధికారులు, పోలీసు యంత్రాంగం, మన ట్రాఫిక్ పోలీసులు కూడా రూట్ డైవర్షన్ పెట్టాలని కూడా ప్రజలు కొంతగా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలంగాణలో మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇది జరుగుతుందని కూడా ప్రధానంగా అధికారులు కూడా వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ప్రత్యూష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.